అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కలిగి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మనకు డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది. ధనుర్మాసము అంటే ఉభయ సందులలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. అయితే నెల రోజులు మనం పూజా విధానం సులువుగా ఎలా చేయాలి, నైవేద్యం ఏం పెట్టాలి, ఇవన్నీ కూడా చూద్దామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం రామదాస్ స్వామి గారు మీకు ఇంట్లోనే ఎటువంటి సమస్య అయినా కూడా ఉద్యోగంలో కానీ, పిల్లల జ్ఞాపకశక్తిలో కానీ, రాజకీయాల్లో కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, శాంతి లక్ష్మి, భూశక్తి, భూశాంతి, మనశ్శాంతి, ఇలా ఎటువంటి సమస్యలైనా కూడా మీకు ఫోన్లోనే జాతకం అనేది చెప్తారండి. మీరు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ధనుర్మాసం అనేది 16వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది కదా. అయితే ధనుర్మాసంలో మనము తెల్లవారుజామునే అంటే సూర్యోదయం కంటే ముందు లేచి స్నానం అనేది చేసి చక్కగా మనము దీపారాధన చేసుకోవాలి. ఈ మాసంలో మనము శ్రీ మహావిష్ణువుని అలాగే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాము. ముఖ్యంగా గోదాదేవి అంటే ఆండాలమ్మ తల్లి శ్రీరంగనాయకుణ్ణి తన భర్తగా పొందడానికి నెల రోజులు కూడా ఈ ధనుర్మాస వ్రతము చేసింది. దానినే శ్రీవ్రతము అని కూడా అంటారు. నేను ఇక్కడ పెడుతున్న ఈ విగ్రహము అలాగే ఫోటో కూడా రంగనాథ స్వామి గారి ఫోటోనండి. ఇది నేను శ్రీరంగపట్నం వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహం అయితే తీసుకొచ్చుకున్నాను. అలాగే పెట్టే తులసిమాల అనేది ఫోటో కూడా వైద్య వీర రాఘవ స్వామి చొల్లంగి అమావాస్య రోజు చేస్తాం కదా, ఆ స్వామి యొక్క ఫోటో నేను అలాగే ఎప్పుడు నిత్య పూజలు అయితే ఉంచేసుకుంటాను. ఇలా మనం స్వామికి అయితే ప్రతిరోజు కూడా తులసి మాలను సమర్పించాలి. ప్రతిరోజు మేము చేయలేం కదండి అంటే కనీసం ఒక తులసి దళాలనైనా మనం సమర్పించుకోవాలన్నమాట. డిసెంబర్ 16వ తేదీ సూర్యుడు ధనస్సు రాశిలోకి సంక్రమణం చెందుతారు. తిరిగి మకర సంక్రాంతి రోజున అంటే భోగి రోజున మళ్ళీ తిరిగి ఆ ముందు రోజు మకర రాశిలోకి సంక్రమణం చెందుతారన్నమాట. దానినే ఈ నెల రోజులు కూడా ధనుసు రాశిలో సూర్యుడు ఉండటం వల్ల తిరుమలలో ఈ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ప్రతిరోజు కూడా సుప్రభాతంతో స్వామివారి యొక్క పూజలు స్టార్ట్ అవుతాయి కదా, కానీ ఈ మాసంలో మాత్రము తిరుప్పావై అనే ఒక అధ్యాయంతో తిరుప్పావైతో స్టార్ట్ అవుతుందన్నమాట. అలాగే ఈసారి మనము చేసుకునే పూజలో కూడా మనం అలాగే తిరుప్పావై రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటే చాలా మంచిది. ఉదయాన్నే లేచి స్నానం చేసి చక్కగా పువ్వులతో అలంకరించుకొని స్వామికి దీపం పెడితే చాలండి. ఆ తర్వాత తిరుప్పావైని చదువుకోవాలి. తిరుప్పావై ఒక్కొక్క శ్లోకము అలాగే ఒక అధ్యాయం లాగా ఉంటుంది. అది నేను రోజు కూడా మన కమ్యూనిటీ పోస్ట్లో అలాగే మన ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది కదా, అక్కడ కూడా పోస్ట్ చేస్తాను. మీకు కావాలంటే చదువుకోవచ్చు. అలాగే దాని మీనింగ్ కూడా రోజు పెడుతూ ఉంటాను. అలాగే ఈ పెళ్ళి కాని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ గోదాదేవి యొక్క కళ్యాణము అలాగే గోదాదేవి మార్గళి వ్రతం అనేది చేసిందనమాట. విష్ణువుని ధనుర్మాసం అంతా పూజించింది. అలా కూడా మీరు చేయాలి అనుకుంటే ఇలా శ్రీకృష్ణుడిని పూజించుకుంటే తులసి దళాలతో పూజించి ప్రతిరోజు కూడా మనం ఈ తిరుప్పావై చదువుకొని ఆ యొక్క నియమాలు పాటిస్తూ సాత్విక ఆహారం తీసుకుంటూ నెల రోజులు పాటించినట్టయితే తప్పకుండా వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకు తప్పకుండా అయితే అవుతుంది. అలాగే పిల్లలు కావాలి అన్న వాళ్ళు ఇలా చిన్ని కృష్ణుడి యొక్క ఉయ్యాలలో ఉన్న ఆ బొమ్మను తీసుకుని వచ్చి మనము పూజలో పెట్టి అలాగే ఒక నెమలి పించాన్ని పెట్టి ప్రతిరోజు కూడా పూజించుకొని ఆ ఉయ్యాలని మనం చేస్తే తప్పకుండా అయితే పిల్లలు అనేది కలుగుతారు. రంగనాథ స్వామి యొక్క విగ్రహం ఫోటో లేకపోతే వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీకృష్ణుని కానీ మనం పూజించుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఒక పాసురంలో స్వామిని కీర్తించేది ఆ ఆండాలమ్మ తల్లి అంటే గోదాదేవి. ఈ వ్రతం వల్ల మనకు మోక్షం అనేది లభిస్తుంది. అలాగే తులసి మాలలు సమర్పించి వాళ్ళకు నచ్చిన వరుణతో పెళ్లి కావాలి అని స్వామికి తులసి మాలను మనం సమర్పించుకోవాలి. దీని వలన పెళ్లి అనేది అవుతుంది. అయితే ధనుర్మాస వ్రతము దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. అయితే ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాలలో, భాగవతంలో, నారాయణ సంహితంలో కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా మీరు నెల రోజులు ప్రతిరోజు కూడా చేయలేని వాళ్ళు కనీసం ధనుర్మాసంలో వచ్చే ఏకాదశులు కానీ అలాగే శనివారాలు కానీ తప్పకుండా పూజించుకోవాలి. ఆ రోజు తప్పకుండా పిండి దీపాన్ని వెలిగించి మీ యొక్క కోరికలు ఆర్థికంగా కానీ అనారోగ్యంగా కూడా అన్నీ తొలగిపోవాలని ఒక్కసారి మనసారా కోరుకోండి. మొదటి రోజు సోమవారం రోజున మాత్రం తప్పకుండా పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే సోమవారంతో మనం స్టార్ట్ చేస్తున్నాం కదా, ఈ నెల రోజులు కూడా చాలా చక్కగా మీ యొక్క వ్రతాన్ని స్వామిని ఖచ్చితంగా చేసుకోవాలి అని మీరు స్టార్ట్ చేయండి. అదే కాకుండా దీపారాధన ప్రతిరోజు మనం ఎలాగ పెడతామో అలాగనే చేయవచ్చు. దాంతోపాటుగా ప్రతిరోజు కూడా మీరు సాత్విక ఆహారం తీసుకోవడం, నాన్ వెజ్ అలాగే ఎగ్గు అలాంటివి తీసుకోవడానికి దూరంగా ఉండండి. ఇలా చేయటం వల్ల చాలా మంచినే జరుగుతుంది. వైష్ణవులకి ఇది చాలా విశేషమైన పండుగ. అందుకే తెల్లవారుజామున ఈ వైష్ణవ ఆలయాలలో వెంకటేశ్వర స్వామి కానీ లేకుంటే రాముడు కానీ శ్రీ మహావిష్ణువు ఆలయాలలో కిటకిటలాడుతూ ఉంటాయి. తెల్లవారుజామునే పూజ చేసేస్తారు. అలాగే తెల్లవారుజామునే కూడా
అన్ని పూజలన్నీ కూడా అయిపోయి నైవేద్యం అనేది కూడా పెడతారన్నమాట. మొదటి 15 రోజులు పులగము లేదా పరమాన్నము చేసి, ఆ తర్వాత 15 రోజులు దద్దోజనం అంటే పెరుగన్నం అనేది నైవేద్యంగా పెట్టి వాటిని పిల్లలకి పంచుతారన్నమాట. దానినే బాలభోగ అని కూడా అంటారు. మీరు కూడా పిల్లలు కావాలి అనుకున్నారు, ఎప్పటి నుంచి సంతానం కోసం వెయిట్ చేస్తున్న అన్నవాళ్ళు దేవుడి దగ్గర నైవేద్యాన్ని పెట్టి మీ ఇంటి పక్కన ఉన్న పిల్లలకి పంచితే చాలా మంచిది. ఇలా చేయటం వల్ల సంతాన యోగం అనేది త్వరగా ప్రాప్తిస్తుంది. ఇక పెళ్లి కోసం రోజు ఒక తులసి దళాన్ని కానీ తులసి మాలను కానీ శ్రీకృష్ణుని సమర్పించి ఒక్కొక్క పాసురం అంటే ఈ తిరుప్పావైలను ఒక్కొక్క పాసురాన్ని రోజు చదువుకుంటే చాలా మంచిది. అలాగే టెంపుల్స్లలో కూడా మీరు వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకొని అక్కడ కూడా దీపారాధన, ఆవుని దీపారాధన అలా చేసుకుంటే కూడా మనకి ఏవైనా దోషాలు ఉంటే అలాంటివి పోతాయండి. ఈ మాసంలో చేసే స్నానము, జపము, దానము చాలా విశేషమైన ఫలితాలను లభిస్తాయి మనకి. దాంతోపాటుగా స్వామికి షోడశోపచార మనం చేసుకోవాలి. షోడశోపచార పూజ చేసుకొని చక్కగా ధూపం, దీపం, నైవేద్యం, అలాగే నీరాజనం, కొబ్బరికాయను సమర్పించుకోవడం, అలాగే కర్పూర నీరాజనం ఇవ్వటం, ఇవన్నీ కూడా చేసుకుంటే శుభ ఫలితాలు అనేవి లభిస్తాయి. అయితే ప్రతిరోజు కూడా మేము నైవేద్యం ఇలా పరమాన్నము ఇలాగే పులగం చేయలేమండి అన్నవాళ్ళు ఒక పద్ధతి చెప్తానండి. నేను ఎప్పటి నుంచో కూడా చేస్తున్న పద్ధతి. అదేమిటంటే ఒక కప్పు తీసుకొని మనం అన్నం అనేది చేస్తాం కదా, ఆ అన్నం తీసుకొని దాంట్లో కొద్దిగా బెల్లాన్ని అలాగే కొద్దిగా నెయ్యిని వేసి పెట్టండి. అదే స్వామికి పరమాన్నం లాగా అయితే తయారైపోతుంది. ఇలా అయితే చేసుకోవచ్చు. ఆ 15 రోజులు దద్దోజనం పెట్టాలి కదా, అలాంటి వాళ్ళు ఇంకా పెరుగు వేస్తే దద్దోజనం అయిపోతుంది కదండి, అలాగైనా పెట్టవచ్చు. దీనిని మీరే ప్రసాదంగా తీసుకోవచ్చు, లేదా ఇంటి దగ్గర ఉన్న పిల్లలకైనా మీరు పెట్టవచ్చు అనమాట. శనివారము అలాగే ఏకాదశులలో మాత్రం బాగా చేసుకోండి. అలాగే తిరుమలలో స్వామికి పునుగు తైలాన్ని స్వామికి అప్లై చేస్తారన్నమాట. దీనివలన మనకి సువాసన భరితమైన మనకి వస్తుంది కదా, మనం అక్కడ ఎంటర్ అవ్వగానే చాలా అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా, అలాంటి పరిమళ భరితమైనదే ఈ యొక్క పునుగు. ఈ పునుగు గురించి చాలా వీడియోస్ అయితే చేశాను. మీకు కావాలనుకుంటే పునుగు డీటెయిల్స్ కూడా ఇస్తాను. దాంతోపాటుగా ప్రతిరోజు కూడా శ్రీకృష్ణుడి యొక్క అష్టోత్తరాలు తులసి దళాలతోనూ, అలాగే గోదాదేవి యొక్క అష్టోత్తరాలు కుంకుమ అలాగే అక్షింతలతోనూ చదువుకోవాలి. దీనివలన మనకు సకల ప్రాప్తి, అలాగే ఎటువంటి ఇబ్బందులు దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. మనస్ఫూర్తిగా మనము ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలో పూజ చేసుకుంటే నెల రోజులు కూడా చాలా విశేషంగా మన మనసు ప్రశాంతంగా, స్ట్రెస్ లేకుండా అన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఈ విధంగా అందరూ కూడా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా సులభమైన పద్ధతిలో కూడా చెప్పాను కదా, అందరికీ కూడా హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు కావాల్సిన అందరికీ షేర్ చేయండి. బాగా ఉన్నాయి అనిపిస్తే, మీకు హెల్ప్ అయింది అనిపిస్తే మీ సపోర్ట్ని నాకు ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయడంతో నాకు మీ హెల్ప్ అనేది ఏర్పడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అక్కడ చాలా టిప్స్ అనేవి చెప్తూ ఉంటాను అన్నమాట, పరిహారాలు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.